హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆస్టియోపోరోసిస్ గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ శ్రీరామ్ ఫ్రమ్ శ్రీరామ్ స్పైన్ అండ్ ఆర్థో సెంటర్ ఫ్రమ్ గుంటూరు. ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటంటే ఎముకల్లో గల కాల్షియం మరియు మినరల్ కంటెంట్ తగ్గడం. దీనికి గల కారణాలు చూస్తే ఒకటి ఏంటంటే వయసు రీత్యా వస్తుంది, సెనైల్ ఆస్టియోపోరోసిస్ అంటారు. చాలామందికి 65-70 ఏళ్ళు పైపడిన వాళ్ళలో ఎముకల్లో సాంద్రత మినరల్ కంటెంట్ అన్నది తగ్గుతూ ఉంటుంది. ఇది ఎందుకంటే వయసు రీత్యా వచ్చిన హార్మోన్స్లో లోపం వల్ల కానీ లేదా ఆహారంలో తీసుకునే విధానంలో మార్పుల వల్ల కానీ వస్తూ ఉంటుంది. అదేవిధంగా వేరే కారణాలు చూస్తే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. 45-50 ఏళ్ళు పైబడిన ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ సమస్యని గల లక్షణాలు కనుక మనం చూసినట్టయితే ఎక్కువగా విపరీతమైన నడుము నొప్పి, మెడ నొప్పి, వీపు నొప్పి అని చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఎముకల్లో శక్తి తగ్గడం వల్ల ఈ ఎముకలు ఊరకనే ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఏంటంటే గట్టిగా తుమ్మినా తగ్గినా ఏదైనా బరువు ఎత్తినా కూడా ఎముకలు ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ ఈ ఇబ్బంది వల్ల ఉంటుంది. అదేవిధంగా వేరే ఇంకొన్ని లక్షణాల గురించి మనం చూసినట్టయితే ఈ ఆస్టియోపోరోసిస్ వల్ల ఎక్కువగా ఫ్రాక్చర్లు అవడం ద్వారా చాలా మందిలో కొత్తగా ఈ గూను సమస్య అన్నది డెవలప్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ఆస్టియోపోరోసిస్ని మనం ఎలా నివారించగలం, అసలు నివారించగలమా అంటే దానికి ఆన్సర్ ఎస్. ఎలా నివారించాలి అంటే ఎప్పుడైనా ఆస్టియోపోరోసిస్కి గల మేజర్ రిస్క్ ఏంటంటే మనకి 30-35 ఏళ్ల వయసులో మన ఎముకల బలం అన్నది 60 ఏళ్లలో మన ఎముకల బలాన్ని నిర్ణయిస్తుంది. అయితే మనం ఈ 30-35 ఏళ్ల వయసులో మన ఎముకల బలాన్ని మనం ఎలా పెంచుకోవాలి అంటే రెగ్యులర్గా వ్యాయామం చేయడం, ఏరోబిక్ ఎక్సర్సైజెస్తో పాటు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటే వెయిట్ లిఫ్టింగ్తో కూడిన ఎక్సర్సైజ్ చేయడం అన్నది ఎముకల బలానికి చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఉత్తి ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కార్డియాక్ ఫిట్నెస్ పెరుగుతుంది, కానీ ఈ ఎముకల్లో బలం పెరగడానికి మాత్రం ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఆహారానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. జంక్ ఫుడ్ అన్నది అసలు అవాయిడ్ చేయాలి. అదేవిధంగా స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ కూడా మనం అవాయిడ్ చేయాలి.